భారతన్నకు జోహార్ జోహార్. ఏ జిల్లారా ఇది? ములుగు జిల్లా ఎంచగూడెం గ్రామంలో ఉన్నాం మేము. భరతన్న చనిపోయిన రోజు ఇది. ఈరోజు సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కృష్ణ శ్రీను, ఇద్దరు కొడుకులు అన్నకు. అన్న పిల్లలు ఎప్పుడు వాళ్ళే జెండా ఎగరేసుకొని వాళ్ళే స్తూపం దగ్గర పూలు పెట్టుకొని చేసుకుంటారు. ఈసారి మమ్మల్ని కూడా రమ్మన్నారు. అందుకనే మాకు ఒక అవకాశం వచ్చిందని వచ్చినాం. మేము వచ్చినప్పుడు అడవి అంతా 24 ఏళ్ళు కాదు, అంతకంటే ముందు కూడా ఒకసారి వచ్చిన నేను. చాలా దట్టమైన అడవులు ఉండే, ఇదంతా పోడుగొట్టు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు హ్యాపీగా ఉంది. చాలా ఏమంటారు, ఇట్లాంటి ఒక లాంటి అభిప్రాయం ఉంది నాకు. చాలా బాధ సంతోషం కూడా. చాలా స్వేచ్ఛా వాయువులతో ఇక్కడ దానికి వచ్చిన నేను నాకు ఇక్కడికి రాగలిగిన నేను చాలాసార్లు భయంతో అరెస్టులతో వచ్చిన. ఇక్కడికి చనిపోయిన వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చినాం మేము కళాకారులుగా. ఆ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ స్తూపాన్ని కట్టుకున్న, వాళ్ళ బిడ్డలు కట్టిన స్తూపాన్ని, వాళ్ళు సాధిన అమ్మలు వాళ్ళు ప్రజలు కట్టిన స్తూపాన్ని ఈరోజు చూసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఊరి చివరడ కట్టింది ఈ స్తూపాన్ని. దీన్ని ఫోటోలో చూసుడే తప్ప, పేపర్లో చూసుడే తప్ప, ఇట్లా ముట్టుకొని భరతన్న స్తూపాన్ని చూసే అవకాశం ఈరోజు నాకు వచ్చింది. నా జన్మ ధన్యమైందని కూడా అనుకుంటున్నా నేను. ఎందుకంటే నేనున్న ఇప్పుడు రాజకీయాలకు నాకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చి ఇదే చివరిసారి అవుతుందా, మళ్ళీ అవకాశం ఉందో లేదో తర్వాత, కానీ నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. చాలా బాగుంది ఇక్కడ. అన్న స్తూపానికి కొడుకులే రంగేసుకొని వాళ్ళ నాన్నని స్మరించుకొని సభ పెడుతున్నారు. ఊరోళ్ళు, చుట్టాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ నాన్న సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిండ్రు చూడాలి ఈ సభకి ఎవరు వస్తారో. ఆ రోజు నేను చూడని వాళ్ళు, ఎన్నేళ్ళుగా దూరంగా ఉన్న వాళ్ళు నేను ఎవరిని చూస్తానో చూడాలి ఈరోజు.